హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్ని కొంచెం ఆటోమేట్ చేద్దాం. సో ఆటోమేట్ అంటే అర్థం కాలేదా? ఇన్స్టాగ్రామ్లో ఉన్న మన ఫాలోవర్స్ని కానీ ఇన్స్టాగ్రామ్లో మనం ఎవరినైనా ఫాలో అవ్వాలి వాటిని కానీ కొంచెం ఆటోమేట్ చేసి చూపిస్తాను. సో దట్ మీకు కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. సో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఇవి కూడా చేయొచ్చు అని చెప్పేసి, అది కూడా చాలా మినిమలిస్టిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం ఎలాంటి ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు ఇంగ్లీష్ కన్వర్సేషన్ ఎలా అయితే ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఈజీగా ఇన్స్టాగ్రామ్ అయితే ఆటోమేట్ చేయొచ్చు. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ కూడా నా ల్యాప్టాప్ స్క్రీన్ మీద చేసి చూపిస్తాను. సో ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నేను రాస్తూ ఉంటే. సో ఇది దేనికోసం రాశాను, ఇది దేనికోసం రాశాను అని చెప్పేసి. సో అలా కాదు, నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. దానికి ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఎక్సైటింగ్ వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను అండ్ ప్రోగ్రామింగ్లో మీ యొక్క నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోదామా? సో ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాం. నేను పైచామ్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. నేను బేసిక్గా 3 విండోస్ మాత్రమే ఓపెన్ చేసుకున్నాను. వన్ ఈజ్ పైచామ్ అండ్ వన్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ స్క్రీన్ రికార్డింగ్ ఓబిఎస్ నేను యూజ్ చేస్తున్నాను. సో పైచామ్లో నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను ఇన్స్టా ఆటోమేషన్ పేరుతో. ఇక్కడ మనం కోడ్ని ఫస్ట్ డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఆ ప్యాకేజ్ నేమే పిప్ ఇన్స్టాల్ ఇన్స్టాబాట్. సో సింపుల్గా క్రోమ్ ఓపెన్ చేసి పిప్ ఇన్స్టాల్ ఇన్స్టాబాట్. ఓకే, చూడొచ్చు ఇక్కడ మనకి క్లియర్ కట్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ వాట్ అని, ఫ్రీ ఇన్స్టాగ్రామ్ పైథాన్ బాట్, ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ ఏపీఐ ఎమ్యులేటర్ కూడా, అండ్ వీఆర్ ద మోస్ట్ యూజ్డ్ ఇన్స్టాగ్రామ్ లైబ్రరీ ఆన్ గిట్ హబ్. కంప్లీట్గా ఉంటుంది. ఇదంతా మీరు కావాలంటే చదవచ్చు. సింపుల్గా నేను ఇది కాపీ చేసుకున్న పిప్ ఇన్స్టాల్ ఇన్స్టాబాట్ అని పైచామ్ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ నేను టర్మినల్లోకి వెళ్ళి జస్ట్ అది పేస్ట్ చేశాను అండ్ ఎంటర్. సో బేసిక్గా ఆ ప్యాకేజ్ అనేది మన ఈ రెస్పెక్టెడ్ ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోతుంది అండ్ దాని తర్వాత మనం మన బేసిక్ కోడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ప్యాకేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ బేసిక్ మినిమలిస్టిక్ కోడ్ అనేది రాసేద్దాం. ఫస్ట్ మనం ఏదైతే మనం ఇప్పుడు చేసామో అదే మనం ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇప్పుడు ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసాం, రైట్? సో దాన్ని మనం ప్రాజెక్ట్లో ఇంపోర్ట్ చేద్దాం. ఫ్రమ్ ఇన్స్టాబాట్ ఇంపోర్ట్ బాట్. ఓకే, బాట్ మనం ఇంపోర్ట్ చేసాం. ఎక్కడి నుంచి? ఇన్స్టాబాట్ అనే ప్యాకేజ్ నుంచి మనం బాట్ని ఇంపోర్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, బాట్ ఈక్వల్స్ టు బాట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్లో ఏమేం చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు లాగిన్ టు ద పర్టికులర్ అకౌంట్. సో మనం ఫస్ట్ లాగిన్ అవుదాం. బాట్ డాట్ లాగిన్. ఓకే, ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యూజర్ నేమ్ ఈక్వల్స్ టు, నేను ఇప్పుడు ఏదైతే ఈ అకౌంట్ ఓపెన్ చేశాను కదా, ఈ అకౌంట్ దిస్ ఈస్ ఆయుష్ _penumatsa. సో ఇది రియల్ అకౌంటే, మీరు కావాలంటే ఫాలో అవ్వండి అండ్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ టెక్స్ట్ మీ హియర్. ఓకేనా? సో ఇది నేను కాపీ చేసుకున్నా అండ్ ఐ విల్ పేస్ట్ ఇన్ ద యూజర్ నేమ్ సెక్షన్. ఆ తర్వాత కామా పెట్టి పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. పాస్వర్డ్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, పాస్వర్డ్ కూడా నేను ఇచ్చేసాను. ఇప్పుడు మనం లాగిన్ అయిపోయాం. ఫస్ట్ థింగ్ మనం ఇన్స్టా బాట్ నుంచి బాట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లాగిన్ అవ్వమని చెప్పాం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లాగిన్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అది చేయొచ్చు. ఇప్పుడు నేను ఎవరినైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే నేను ఈజీగా ఫాలో అవ్వచ్చు. బాట్ డాట్ ఫాలో ఓకే, ఎవరినైతే ఫాలో అవ్వాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పర్సన్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో డబల్ కోట్స్లో నేను రాస్తున్నా అంటే ఆయుష్ __ నాలెడ్జ్ టైమ్. నేనైతే రాశాను. ఇది నా ఇంకో అకౌంట్. నాకు బేసిక్గా ఇది ఇప్పుడు లాగిన్ అయ్యలేదు ఇక్కడ, లేదంటే నేను ఇక్కడ చూపించేవాడిని. ఫస్ట్ ఇది ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో ఏమవుతుందని చెప్పి.
సో ఈ అకౌంట్ నేను కావాలంటే నేను ఫోన్లో లాగిన్ అవుతా. అండ్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ 1 అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు 0 ఉంది. సో ఇక్కడ మీరు 1 అనేది కనిపిస్తుంది తర్వాత. ఓకేనా? నేను లాగిన్ అయ్యి ఒకసారి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవైనా నేను అక్కడ యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ 1 అని కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఇది కోడ్ రన్ చేశాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఇన్‌స్టా బాట్ వర్షన్ ఇచ్చారు. నాట్ ఎట్ లాగ్డ్ ఇన్. సో ఇప్పుడు లాగిన్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు? ఎంటర్ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వెరిఫికేషన్ కోడ్. సో బేసిక్గా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్ అయ్యి ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ రిక్వైర్డ్ అని వచ్చింది. నేను ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే నా మొబైల్కి వచ్చిందో అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ప్లీజ్ చెక్ ద సెక్యూరిటీ కోడ్ అండ్ ట్రై అగైన్ అంట. సో ఇంకో సెక్యూరిటీ కోడ్ వచ్చి ఉండాలి. నేను ఇప్పటి వరకు అయితే సెక్యూరిటీ కోడ్ ఏది నేను రిసీవ్ చేసుకోలేదు, మెసేజ్గా అయితే రాలేదు. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇఫ్ ఇట్ కమ్స్ నేను డైరెక్ట్గా అక్కడైతే ఎంటర్ చేస్తాను. సో అప్పటి వరకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తా వీడియో. కోడ్ అయితే ఇప్పటికీ రాలేదు. సో ఒకసారి ఈ రన్ స్టాప్ చేసి మళ్ళీ రీరన్ చేద్దాం. మేబీ అప్పుడైనా రిసీవ్ అవుతుందేమో అని చెప్పేసి. సో స్టాప్ అండ్ రీరన్. ఇక్కడ కోడ్ అయితే వచ్చింది. బేసిక్గా కొంచెం టైం అనేది పడుతుంది. ఇక్కడ చూడొచ్చు లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్. సో ఇదంతా కోడ్, ఇదంతా మనం ఇగ్నోర్ చేద్దాం. బట్ మీరు ఆ పైన చూసినట్టయితే లాగిన్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది మనకి. చూసారా? లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్ అండ్ ఎర్రర్ చెకింగ్ ఫర్ ఫీడ్బ్యాక్ రిక్వెస్ట్. ఇది అవసరం లేదు, బస్ లాగిన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు లాగిన్ అయింది. ఈ అకౌంట్ని ఫాలో కొట్టిందా లేదా అది ఇప్పుడు చూడాలి. బేసిక్గా ఇప్పుడు చూడండి, నేను ఆ పర్టికులర్ అకౌంట్ నేను లాగిన్ అయ్యి లేనని చెప్పాను కదా ఇక్కడ. సో నేను అది మొబైల్లో అయితే ఒకసారి లాగిన్ అవుతున్నా. ఓకే, మొబైల్లో లాగిన్ అయ్యాను. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో వెన్ ఐ రిఫ్రెష్ దిస్ పేజ్ మనకి 1. సో అక్కడ అకౌంట్ అనేది ఫాలో అయిపోయింది అనమాట. మనం ఏం యూజ్ చేసాం ఇక్కడ? జస్ట్ bot.follow. ఈ పర్టికులర్ అకౌంట్ని మనం ఫాలో చేయమన్నాం. సో అలా ఉంటుందన్నమాట. సో అలా మీరు మల్టిపుల్ అకౌంట్ని అట్ ఏ టైం ఫాలో కూడా చేయొచ్చు. సో ఇది జస్ట్ bot.follow మీరు యూజ్ చేసినట్టయితే మీరు మల్టిపుల్ అకౌంట్స్ని అట్ ఏ టైం ఫాలో చేయొచ్చు అనమాట. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 128 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఐ వాంట్ టు గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డీటెయిల్స్. లైక్ ఇక్కడ శివ ఉన్నారు, అండ్ వేనం రెడ్డి శివ ఉన్నారు, చౌదరి ఉన్నారు, వర్మ జంపన. సో వీళ్ళందరూ 128 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి డీటెయిల్స్ ఐ వాంట్ టు గ్రాప్ దట్. సో ఇలా టెక్స్ట్గా కంప్లీట్గా నాకు అట్ ఏ టైం ఒక దగ్గర కావాలనుకుందాం. సో అప్పుడు నేను యూజ్ చేసే కోడ్ ఇప్పుడు రాస్తాను. సో ఇప్పుడు మన ఫాలోవర్స్ యొక్క ఇన్ఫో కంప్లీట్గా తీసుకోవాలి కాబట్టి ఈ పర్టికులర్ అకౌంట్ యొక్క ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు మన ఇన్ఫర్మేషన్ ఉండాలి అని అనుకున్నట్టయితే సింపుల్గా ఫాలోవర్స్ ఈక్వల్స్ టు bot డాట్ గెట్ యూజర్ ఫాలోవర్స్. సో ఏ యూజర్ ఫాలోవర్స్ కావాలి? _penumatsa. ఓకే, సో మన ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సో ఇక్కడ ఎక్కువ మంది కాబట్టి మనం పర్టికులర్గా లూప్లో రన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చేస్తాం? లూప్స్ వాడతాం. సో ఇక్కడ సింపుల్గా ఫర్ లూప్ అని రాస్తాం. ఫాలోవర్ ఇన్ ఫాలోవర్స్. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం? ప్రింట్ చేయాలి బాట్ డాట్ గెట్ అండర్స్కోర్ యూజర్ ఇన్ఫో ప్రింట్ చేయాలి ఇప్పుడు. సో యూజర్ ఇన్ఫో ఎక్కడి నుంచి వస్తుంది? ఫాలోవర్ నుంచి వస్తుంది. సో ఇదన్నమాట, ప్రతి ఒక్క ఫాలోవర్ ఇప్పుడు ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ప్రింట్ అవుతారో లేదో అని చెప్పి. ఓకే, నాట్ ఎట్ లాగ్డ్ ఇన్. మళ్ళీ లాగిన్ అవుతుంది. సో 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. యా, మొబైల్కి అయితే కోడ్ వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఐఎమ్ ఎంటరింగ్ ద కోడ్ 090310. ఎంటర్. ఓకే, లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ యాజ్ Ayush penumatsa. లాగిన్ ఫ్లో. ఓకే, సో ఈ కంప్లీట్ స్క్రిప్ట్ వస్తుంది. ఇది మనకు అంత అవసరం లేదు. మనం ఏం కావాలన్నా బాట్ యూజర్ ఇన్ఫో మనకు కావాలన్నా అంటే దట్ మీన్స్
ఇక్కడ యూజర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ వానం రెడ్డి శివ గారు, ఇక్కడ శివ _9 చౌదరి, సో ఇలా ఇలా చౌదరి గారు, ఇలా వర్మ జంపన, సో వీళ్ళందరి యొక్క డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇందాక నేను ఇది పైకి స్క్రోల్ చేస్తాను కదా, సో ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయాల్సి వస్తుంది. ఇది చూడొచ్చు, ఇగోండి పి వెంకట్పతి రాజు, అలానే వెంకట్ నాగాల, సో ఫుల్ నేమ్, అలానే ఇక్కడ బ్యాడ్ డెవిల్. సో ఇప్పుడు తీసి చూపిస్తాను అన్నయ్య. జస్ట్ ఇక్కడ సెర్చ్ చేద్దాం. ఇగోండి బ్యాడ్ డెవిల్, సో ఫస్ట్ అకౌంట్ వచ్చింది. ఆ తర్వాత ఇది ప్రైవేట్ అంటే ప్రైవేట్ అకౌంట్ కాదు, సో అక్కడ ఏం రాసింది ఫాల్స్. ఇఫ్ ప్రైవేట్ అకౌంట్ అయితే ట్రూ అయ్యేది. సో ఇక్కడ నెక్స్ట్ ప్రొఫైల్ పిక్ వచ్చింది, ప్రొఫైల్ పిక్ యూఆర్ఎల్ ఇదన్నమాట, ప్రొఫైల్ పిక్ యూఆర్ఎల్ అనమాట అది. అండ్ దాని తర్వాత ఏమేమి వచ్చాయి చూద్దాం. సో ఇది కంప్లీట్గా ప్రొఫైల్ పిక్ యూఆర్ఎల్. ఇఫ్ వి డైరెక్ట్ క్లిక్ ఆన్ ది యూఆర్ఎల్, సో ఆ పర్టికులర్ ఫోటో అనేది వచ్చేస్తుంది. సో ప్రొఫైల్ పిక్ ఐడి అనమాట ఇది. సో బ్యాక్ ఎండ్లో క్రియేట్ అవుతుంది కదా. సో ఈజ్ వెరిఫైడ్, బ్లూటిక్ ఉందా లేదు, సో ఫాల్స్. సో హ్యాజ్ అనానిమస్ ప్రొఫైల్ పిక్చర్ కాదు, అనానిమస్ కాదు కాబట్టి ఫాల్స్. సో అవేమి అయినా అప్పుడు మనకి ట్రూ అనేది వస్తుంది అనమాట. మీడియా కౌంట్ అంటే ఎన్ని పోస్టులు అప్లోడ్ చేశారు, సో అదనమాట మీడియా కౌంట్. సో 131 పోస్ట్ అప్లోడ్ చేశారు అన్నయ్య. ఆ తర్వాత ఫాలోవర్స్ కౌంట్ ఎంత ఉన్నారు, 436. ఫాలోయింగ్ కౌంట్ 1375. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. సో 434,375. సో ఎంతమంది ఫాలో అయ్యారు. అండ్ అలానే ఇంకేమేమి ఉన్నాయి, ఫాలోయింగ్ ట్యాగ్ కౌంట్. సో ఎన్ని ట్యాగ్స్ ఫాలో అయ్యారు, 22 ట్యాగ్స్ ఫాలో అయ్యారు. సో ట్యాగ్స్ అంటే తెలుసు కదా, బేసిక్గా మనం హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. సో ఎన్ని ట్యాగ్స్ ఫాలో అయ్యారు అదనమాట, ఇదిగోండి. సో ఈ ట్యాగ్స్ అన్నిటిని ఫాలో అయ్యి ఉన్నారు. ఓకే, ఆ తర్వాత జియో మీడియా కౌంట్ 0. ఈ సూపర్విజన్, సో ఈ కంప్లీట్ బయోగ్రఫీ ఇంకేముంది, 0 ఇన్ మ్యాథ్స్, ఫస్ట్ క్రై, 25th August అన్ని బర్త్డే, అండ్ ఐఎమ్ ఏ బ్యాడ్ బాయ్. సో ఈ కంప్లీట్ది ఏంటంటే ఇవన్నమాట, 0 ఇన్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ క్రై 25th August. సో ఈ కంప్లీట్గా అంటే ఇది బయో. ఓకే, బయో అనేది ప్రింట్ అయింది. అలా మనకి ప్రతి ఒక్క యూజర్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. సో మీరు చూసినట్టయితే ఇలా ఇంకా మనం తీసుకుంటూ పోవాలి అలాగా. చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అలానే ఒక యూజర్ కాదు, మనకి ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్కటి వస్తాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో, సో అలా అనమాట. మనం ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు, ఇదిగోండి ఫోటో. వీ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ద ఫోటో ఫ్రమ్ హియర్ అండ్ అలా అనమాట. ఓకే, అలానే చూసుకోవచ్చు మిస్టర్ కూల్, మిస్టర్ హరీష్ గారు, అభిలాష్ యాదవ్ డి. సో ఈ అందరు కూడా ఇక్కడ 128 ఫాలోవర్స్ అనమాట. బేసిక్గా ఏంటి, వేర్ ఈస్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఓకే, సో ఈ బేసిక్గా ఈ 128 ఫాలోవర్స్ లిస్ట్ అంతా ఇది కంప్లీట్గా కూడా. సో వైట్, సో ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఎలాగా ఈ ఫాలోవర్స్ అందరు ప్రతి ఒక్క ఇన్ఫో వస్తుంది ఇలా మనం చేసినట్టయితే. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఎనీ మెసేజ్ టు ద పర్టికులర్ యూజర్, అది కూడా మనం చేయొచ్చు బాస్. ఏం చేస్తాం, సింపుల్గా సెండ్ మెసేజ్ అంతే, వాట్ సెండ్ మెసేజ్. సో ఇక్కడ మనం మెసేజ్ సెండ్ చేయొచ్చు, లైక్ మీడియా ఫోటో, హ్యాష్ మీడియాస్ మెసేజ్, ప్రతిదీ కూడా సెండ్ చేయొచ్చు అనమాట. మెసేజ్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ ఏ పర్టికులర్ మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నాం. చెప్పు ఓకేనా, ఈ మెసేజ్ ఒక పర్టికులర్ పర్సన్ సెండ్ చేయాలనుకున్నాం. సో ఫార్మా పెట్టి ఇక్కడ ఇలా డబల్ కోట్స్లో ఆ పర్సన్ నేమ్ ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఏ పర్సన్కి అయితే సెండ్ చేయాలనుకుంటున్నాను,
ఈ పర్టికులర్ పర్సన్కి సెండ్ చేయాలనుకుంటున్నాం. ఇదే మెసేజ్ డిఫరెంట్ పర్సన్స్కి అట్ టైం సెండ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు బల్క్లో కూడా మనం మెసేజ్ సెండ్ చేయొచ్చు. సో కామా పెట్టి మళ్ళీ డబుల్ కోడ్స్ ఇచ్చేసి ఇంకో పర్సన్ యూజర్ ఐడి ఇచ్చేసి మళ్ళీ రన్ చేసినట్టయితే సెండ్ అయిపోతుంది. సో ఇదనమాట కంప్లీట్ ప్రాసెస్. ఇన్స్టాగ్రామ్ బాట్ యూజ్ చేసి ఇన్ని పనులు అయితే మనం చేయొచ్చు. సో ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ గురించి కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. లేదు అంటే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది, ఇక్కడికి వచ్చి ఫాలో కొట్టేయండి. ఫాలో కొట్టిన తర్వాత మనం మెసేజెస్ చేసుకుందాం. సో అలానే ఫాలో కొట్టక ముందు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వను అనుకోకండి, అలా అయినా ఇచ్చేస్తా. జస్ట్ మీరు ఫాలో అవ్వాలంటే అవ్వచ్చు. ఓకేనా? సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇన్స్టాగ్రామ్ని మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎలా కూడా చేయొచ్చా అని చెప్పేసి. సో నేను ఇలాంటివి ఎందుకు చేస్తా అంటే, సపోజ్ మీరు ప్రోగ్రామింగ్లో మీకు కొంచెం భయంగా ఉంటే మీరు ఇలాంటి వీడియోస్ చూస్తే సో మీరు ప్రోగ్రామింగ్లో ఇవి కూడా చేయొచ్చా అనేలా ఉంటుంది కదా. సో అందుకు ఇలాంటివి అయితే నేను చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్లు ఉన్నాయి, చాలా టాపిక్స్ కవర్ చేశాను. అండ్ ఓపెన్ చేసి చూడండి ఛానల్ని, మీకు డెఫినెట్గా వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. మరి అప్పుడు ఒక లైక్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.